అది కూడా ఎలాగంటారు తెలుసా? చూడండి ఎలాగ మాట్లాడాడు 20వ వచనంలో, 21వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆహాబు ఏలీయాను చూచి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. గుర్తు పెట్టుకోండి ప్రియులారా, నేను పగవాడిగానే ఉండొచ్చు, చాలా మందికి కలిసి ఉండమండం పగే, ద్వేషాలు కలిగి ఉండద్దనడం పగే. అందుకే ఏమంటారు అని అంటే, తెలిసి ఎవరికి తెలిసినా పర్వాలేదు, పులివెందుల్లో ఏ తాగుడుపోతానికి తెలిసినా, ఏ తిరుగుబోతు దానికి తెలిసిన పర్లా, సేవకుడికి తెలిసింది అనుకోండి, నాకు తెలిసిందా, వాక్యంలో చెప్తాడేమో. అక్కడ ఏమన్నాడు? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే ఏం చేసుకున్నావు? అమ్ముకున్నావు. ఎందుకు సేవకుడు గద్దించాడో తెలుసా? దేవుని దృష్టికి నువ్వు నడుస్తున్న నడత సరైనది కాదని దేవుని సేవకుని నోట పలికిస్తున్నాడు. ప్రియులారా, పలికిస్తుంటే నీకేమయ్యామంటే మేము పగవాళ్ళం అయిపోయాం. మన గురించి ఎట్ట తెలిసింది? టార్గెట్ పెట్టుకొని వస్తారనమాట. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆహాబు నాబోతును చంపితే నాబోతుకు ఏ దిక్కు లేరు. అవును, కొన్నిసార్లు నువ్వు మాట్లాడిన వ్యక్తులకు ఏ దిక్కు లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోమాకండి. అందుకే దేవుడు ఏలీయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఆహాబు, ఏ చోటైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో నువ్వు కూడా అదే చోట పడతావు, అదే చోట కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. ఇప్పుడు దీన్ని మరొక రీతిగా తర్జుమా చేస్తాను చూడండి. ఒక వ్యక్తి నోరు లేనోడనో, ఒక వ్యక్తి మాట్లాడలేదనో, నోరెత్తి మాట్లాడి రకరకాలుగా దూషించావనుకో, ఒకరోజు అదే దూషణలు నీ మీదికి రావడం కూడా నువ్వు చూస్తావు. అది అర్థం. ఈరోజే నీ నోరు పైన ఉంది, కొన్ని రోజులకు నీ నోరు డౌన్ అవుతుందేమో. గుర్తుపెట్టుకో ప్రియులారా, నేను చాలా మందిని ఎరుగుదునండి, చాలా మందిని ఎరుగుదును. ఇటు వెళ్తే మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్తే చూశాను నేను, కొంతమంది నోరు ఇంతింత చేసి మాట్లాడేవాళ్ళు, కానీ వృద్ధాప్యం వచ్చేసరికి ఏమైందో తెలుసా? పురుగులు పడి పట్టించుకునే వాళ్ళు లేకుండా వరండాలో అలాగా రేకుల కింద మంచం వేసి ఎప్పుడు చస్తానని చావు కోసం ఎదురు చూసి చచ్చిన స్త్రీలు నాకు తెలుసు ప్రియులారా. ఇదే పట్టణంలోనే, సమీపములోనే, పేర్లొద్దు, మీకు అర్థమవుతూ ఉంటాయి. ఈరోజే నీ గొంతు రైజ్ అవుతుంది, కానీ దేవునికి విరోధంగా ఉంటే ఎవరో ఒక మొర వింటాడు దేవుడు. మాట్లాడుతున్న నీ నోరుని అదుపులో పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నోరు అదుపులో పెట్టుకో, మనసును అదుపులో పెట్టుకో, జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో. ఎవరు లేరులే వాళ్ళ పక్కన అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు అంటున్నాడు, నేనున్నాను వాళ్ళ పక్కన. రోషము కలిగిన దేవుడు ఉన్నాను నేను, రోషము కలిగిన దేవుడు నేను మాట్లాడుతున్నాను. ఏలీయా, నువ్వు వెళ్ళి చెప్పు, ఎందుకంటే నేను మాట్లాడటం ఇప్పుడు ఉండదు, బాగుండదు. నా సేవకుడు అయినా నువ్వు మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడు ఆహాబుతో. ఏ చోటైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి, జాగ్రత్త ఆహాబు అని అన్నాడు. అంతే ప్రియులారా, కొంతకాలం అలాగ ఓపిక పట్టారు, అంతే కొంతకాలం అలాగ ఓపిక పట్టారు. కొన్ని దినాల తర్వాత నాబోతు ఆహాబు చనిపోయాడు. ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకాయి. అందుకే నేను ఎప్పుడో ఒక మాట అంటుంటాను, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ పంటనైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ప్రేమను విత్తావా, ప్రేమను కోస్తావు చూడు నువ్వు తప్పకుండా. ద్వేషాన్ని విత్తావా, ద్వేషాన్ని కోస్తావు చూడు తప్పకుండా. ఎంత పొంగిపోతామండి మనం, ఏమనలేదని పొంగిపోవడం. ఈడ్చి కొట్టలేరా? లేదా బలము నీకుందా? బలము, పోరాడగలిగిన బలం ఏమి లేదు నీకు. ఎదుటి వ్యక్తి మౌనం చాతగాని తనంగా నువ్వు అనుకుంటున్నావేమో. నాబోతుది అదే పరిస్థితి. 2 అబద్ధ సాక్షులు వచ్చారు. వీడు రాజును
రాజు ప్రకటించినటువంటి ఉపవాస దీక్షని నిర్లక్ష్యం చేశాడని రాళ్ళు రువి చంపుతుంటే నాబోతు ఏం మాట్లాడలేండి, లేదు నేనేం చేయలేదని కూడా అనలా. రాళ్ళు వేసి రువి చంపుతూ ఉంటే చచ్చిపోయాడు అంతే. అయిపోయిందా? ఒకానొక దినాన యెజబేలు కడుపున పుట్టిన బిడ్డల తలలన్నీ కూడా నరికారండి. లేదా బైబిల్లో నేనేమైనా కొత్త విషయాలు చెప్తున్నానా? యెజబేలు ఒకరిని అన్యాయంగా చంపిస్తే యెజబేలు కడుపున పుట్టిన బిడ్డలందరి తలకాయలు ఎలాగ తెలుసా? నరికించేసి గంపలో పెట్టుకొని వచ్చాడండి యోహు అనబడే ఒక రాజు. ఎందుకు అలాంటి దుస్థితి? చేసింది మంచి కాదు కాబట్టి. అందుకే దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. అమ్మా ఆయనకు తెలిసిందేమో, ఆయనకు ఎవరిన పోయి ఎవరు చెప్పాల్సిన అవసరంలే. ఒకవేళ చెప్పినా నువ్వేం వాదించాల్సిన అవసరం ఏంలే. నీ పరిస్థితిని, నీ పద్ధతిని మార్చుకుంటే నీకే మేలు. కొంతమంది ఎలాగుంటారంటే, మేము పోతే పోనీలే, మేము నాశనం అయితే కానీలే అంటారు. నీ నాశనాన్ని నువ్వు కోరుకోవడమే కాకుండా దేవుడు ఏమన్నాడు అక్కడ 20వ అధ్యాయం 5వ వచనంలో 3-4 తరాలు అన్నాడు. నీ పనికి మాలిన తరం నీ వరకే కాకుండా అమాయకులైన నీ బిడ్డలు, వారి తర్వాత కలిగే బిడ్డలకు వెంటాడుతుంది శాపం. 3-4 తరాలంటే నేను 1 తరం అయితే, నా బిడ్డలు 2వ తరం అయితే, వాళ్ళకు పుట్టే బిడ్డలు 3వ తరం అయితే, వాళ్ళకు పుట్టే బిడ్డలు 4వ తరం అయితే, 4 తరాలకు నెమ్మది ఉండదు నువ్వు చేసే పనికి మాలి పని. జాగ్రత్తగా బతకండి. అందుకే అన్నాడు ఆయన, రోషము కలిగిన దేవుడు శత్రువులకు ఏం చేస్తాడు? ప్రతీకారం చేస్తాడు. ప్రియులారా, రెండవది రోషం కలిగిన దేవుడు ఏం చేస్తాడో చూద్దామా? రండి యెహోషువ గ్రంథానికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. చాలు ప్రియులారా. రెండవది, మేము ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, విలువైన అర్పణలు ఇస్తున్నాం అని అనుకుంటున్నారా మీరు? ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకే వేద గ్రంథం చెప్తుంది, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధంగా బతకండి. లేదా అలాగ బ్రతకం, మా ఇష్ట ప్రకారంగా మేము బ్రతుకుతామంటారా? ఆయన చూడని ఏమన్నాడు? రోషము గల దేవుడు మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపడు, క్షమించడు. ఆదివారం 1 గంట ప్రార్థన చేసి, 2 గంటలు ప్రార్థన చేసి, సోమవారం నుంచి శనివారం దాకా పాపంలో పొరలాడతావా? దేవుడు సరేలే, ఆదివారం 1 రోజు ప్రార్థన చేసుకుంది, ఈమె ప్రభు బలలో చేవేసింది, ఇక సోమవారం నుంచి శనివారం వరకున్న పాపాలన్నీ కొట్టేద్దాం అంటాడా? ఎలాగంటాడండి? ఎలాగ అంటాడు? నేననట్లా మాట. యెహోషువ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు జనాంగముతో. మీరు పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తూ పాపము చేస్తూనే ఉన్నట్లయితే పాపములు పరిహరించబడవు. మళ్ళా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే మళ్ళా ముందు చదివిన మాట జ్ఞాపకం చేసుకుందాం. పాపాలు ఎంతకాలం పరిహరించబడవు? 3-4 తరాలు. అది గుర్తుపెట్టుకోండి, మూలవాక్యాన్ని మర్చిపోమాకండి. మీరు చేసే పాపం మీ పిల్లలకు శాపం కాకోకుండా, మీరు చేసే పాపం మీ కుటుంబానికి శాపం కాకుండా ఉండాలి అంటే మీరు దేవుని సన్నిధానంలో చేసిన పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. కొంతమందికి ఎంత ఆతృత అండి, ఈడ వాక్యం అయిపోయి ఇంటికి పోయి గంట కూడా అయినదు, మళ్ళీ వెంటనే పాపంలో పొరలాడుతుంటారు. ఎంత ఉబలాటం. గుర్తుపెట్టుకోనండి, ఈ లోకంలో నువ్వు నిద్రపోవచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి కుక్క, పిల్లి, ఎలక అన్నీ నిద్రపోవచ్చు, పాపము మాత్రం నిద్రపోదు. అది నిన్ను పట్టుకునేంత వరకు, పతనం చేసేంత వరకు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కొంతమంది పాపాలు తమ పిల్లలకు శాపాలుగా, తెలీదా మీకు? తల్లిదండ్రులు చేసే పాపాలు, ఉన్నతమైన విద్యను చదివినా కూడా ఏ ఉద్యోగాలు లేకోకుండా, నేను ఎరుగుదు ప్రియులారా,
వారు చేసిన పాపాలు, తమ పిల్లలు ఎంతో కష్టపడి చదువుతున్న ఉద్యోగాలు రావు. ఎందుకు? అది శాపమై అంటాడింది వాళ్ళకు. అనేక మంది కడుపు కొట్టారు, నోర్లు కొట్టారు. ఇప్పుడు ఎలాగొస్తాయి? అందుకే మనం జాగ్రత్తగా బ్రతికితే మన పిల్లలైనా బాగుపడతారు ప్రియులారా. మనం కష్టపడతాం, మనం నష్టపోతాం, మనం ఇబ్బంది పడతాం, వాస్తవమే. కానీ బైబిల్ చెప్తుంది, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట కానీ, వారు ఎక్కడ యాచించుట కానీ నేను చూడలేదంటాడు. 37వ కీర్తన 24వ వచనం నుంచి మీరు చదువుకోండి కావాలంటే. వారు నిత్యము అప్పు ఇచ్చే స్థానంలో ఉంటారట. దేవుడు వారిని నిండారులుగా దీవిస్తాడట. అందుకొరకు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియులారా. ప్రార్థనలో పాపం ఒప్పుకొని బయటికి వెళ్ళి పాపం చేసి వెంటాడుతాయి, చెప్పుకుంటారు లోకం. అలాని పాపం వాళ్ళని వెంటాడుతుంది చూడండి. వాళ్ళ పిల్లలకు వచ్చింది నిష్కారణంగా అని చెప్పుకోరనుకుంటున్నావా? నిజం ప్రియులారా, నువ్వు చేసిన పాపం ఖచ్చితంగా మీరు కూర్చొని ఆలోచన చేయండి. నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు ఏ రూపంలో వెంటాడుతుందో చూడు. వయసు ఉందని, అందం ఉందని, లేకపోతే బలం ఉందని, నోరుందని అదుపాజ్ఞ లేకుండా తిరిగావు, అది పిల్లలను వెంటాడుతుంది. అవసరమా మనకు అదంతా? ఏదో చేసాం, గడ్డి తిని తప్పు చేసాం, ఒప్పుకో దేవుని ఎదుట, విడిచిపెట్టంగా. వద్దు ప్రభువా, ఈ రోజు నుంచి నా మాట, నా పడక, నా నడక నీ దృష్టికి యోగ్యకరంగా మలుచుకుంటాను అని ఆయన అంటున్నాడు. రోషము కలిగిన దేవుడు అపరాధములను పరిహరింపడు. ఒప్పుకోడు ప్రియులు. ఆయన పాపమును ఎప్పుడు కూడా ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. రోషము కలిగిన దేవుడు నీ పాపమును వెంటాడుకోకుండా నేను విడిచిపెట్టాడు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు కష్టపడినా పర్లే, నీ తర్వాత వచ్చే పిల్లలు నెమ్మది పొందుతారు, వారి పిల్లలు నెమ్మది పొందుతారు, వారి పిల్లలు నెమ్మది పొందుతారు. అక్కడ మీరు చూశారు లేదా 25 వచనంలో 3-4 తరాలు శాపం వెంటాడితే తన్ను ప్రేమించే వారి ఎడల ఎన్ని తరాలు కృప చూపుతాడైనా? 1000 తరములు. 4-5 తరాలు శాపం కావాలనా? 1000 తరాలు దీవెనలు కావాలనా? 1000 తరాలు దీవెనలు కావాలంటే పాపాన్ని విడిచిపెట్టే ప్రియులారా. బ్రతకడానికి ఎన్నో పనులు చేసుకోవచ్చండి. కష్టపడుతున్నారండి కొంతమంది బిడ్డలు. తెల్లవారకు తలకనే వెళ్ళి మన ఒక తమ్ముడు మందిరంలో ప్రార్థన చేసుకుంటుంటే మనసు నిజంగా తల్లడిల్లిపోయింది ప్రియులారా. కానీ హృదయంలో ఒక తెలియని ఎంత ఆనందం తెలుసా? దేవా, ఈ బిడ్డలను చేయి విడవు మాకు నాయన. ఈ బిడ్డలు ఒకవేళ కష్టపడిన వారి కడుపున పుట్టిన సంతానాన్ని ప్రయోజకులుగా చేయి ప్రభువా. ఒక సేవకులుగా మేమే మొరపెడితే సృష్టికర్త అయిన దేవుడు చూసి ఊరుకుంటాడండి? అందుకే అన్నాడు, ఆయన చెప్పిన మాట మీరు చూశారో లేదో, మీరు చేయలేరులేండి అన్నాడు యెహోషువ. మీరు దేవుణ్ణి సేవించలేరులేండి, ఆరాధించలేరులేండి, తత్ఫలితంగా అపరాధాలను ఆయన పరిహరించడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిది రోషము కలిగిన దేవుడు శత్రువులకు ప్రతీకారం చేస్తాడు. రెండవది రోషం కలిగిన దేవుడు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దీవిస్తాడు, ఒప్పుకొని వారిని విడిచిపెట్టాడు. అది అర్థం రోషం కలిగిన దేవుడు. మరి మూడోది ఏంటో చూద్దామా? యోవేలు గ్రంథానికి వెళ్దాం. యోవేలు అనే ఒక గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం పేజీ నెంబర్ కూడా చెప్పమంటారా? 753 753 పేజీలో 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 18వ వచనము. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ఎవరండి వీళ్ళు? ఎవరు వాళ్ళు? తన జనులు. దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూనుకొని. ఎప్పుడమ్మా రోషం పూనుకునేది? దేశం అంతా కరువు కోరల్లో ఉంది, ప్రతి పంటను చీడబట్టేసింది, దేశంలో ఎక్కడ నెమ్మది లేనటువంటి పంట లేదు. ఏం చేశారు అప్పుడు వాళ్ళు? దేవుడు కరుణిస్తాడు అని, కనికరాన్ని చూపుతాడు అని 2వ అధ్యాయం మీరు చూస్తే 12వ వచనంలో రాయబడింది.
ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని యొద్దకు తిరిగారు వాళ్ళు. ప్రభువా ఈ వ్యాధిని తీసే ప్రభువా. అప్పుడప్పుడు కొంతమందికి ప్రార్థన చేయడం వచ్చో చేయడం రాదో నాకు తెలియదు. ఏమంటే దేశంలో వ్యాధులు లేకుండా తీసివేయ ప్రభు అని. అదిగా చేయాల్సింది మనం. వ్యాధులు లేకుండా తీసివేయమనాల్సింది, పాపము లేకుండా తీసివేయనాలి. వ్యాధికి మూల కేంద్రం ఏంటి? పాపం. నిజంగా గమనించండి ప్రియులారా, పాపము వ్యాధిని తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పుడైతే పాపము వెళ్ళిపోతుందో వ్యాధులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి. 12 ఏళ్ల రక్తస్రావం రోగం కలిగిన వ్యక్తి కానీ, 38 ఏళ్ల నుంచి పక్షవాయువులో కలిగిన ఏ ఒక్క వ్యక్తి అయినా చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన? మీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని పో అన్నాడు. పాపం పోగానే రోగం పోయింది చూడండి. పాపం పోవాలి ప్రియులారా. ఆ పంటను చీడ పట్టడానికి కారణం ఏంటి అంటే పాపం. అందుకే ఆ పాపం పోవడానికి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే కరుణా వాత్సల్య కలిగిన దేవుడు 18లో అంటున్నాడు, రోషము పూని తన జనుల ఎడల ఏం చేశాడు ఆయన? జాలి చూపాడు. అరేదే, తప్పు చేసిన మాట వాస్తవమే, బాధపడిన మాట వాస్తవమే, కానీ ఈరోజు పశ్చాత్తాపపడుతున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు విరుస్తున్నారు. నా బిడ్డలను కనికరిద్దాం అని చెప్పి ఆయన రోషము పూని జాలి చూపుతాడు ప్రియులారా. అమ్మా ఆడబిడ్డలు, లోకంలో దాదాపు ఇప్పటికే మీకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసాయి. కొంతమందికి 50 60 కూడా వచ్చినాయి. ఈ పక్కన సహోదరులు కూడా దాదాపు పసిబిడ్డలు వెళ్ళారు కదా, సండే స్కూల్ బిడ్డలు కాకోకుండా. మీ అందరికీ 13 నుంచి 50 60 దాకా వచ్చిన వయసు కలిగిన వాళ్ళందరూ ఉన్నారు. 60 65 దాకా ఉన్నారు. నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు అనేక పర్యాయములు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటే, ఈ పాపము నన్ను వెంటాడుతుంది, ఈ శాపము నన్ను వెంటాడుతుంది అని కనీసం 365 రోజుల్లో ఒక్కరోజన్నా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉన్నావా నువ్వు? అమ్మా తినకపోతే గ్లామర్ పోతుంది అనుకుంటున్నావా? నీ బిడ్డను నిన్ను అనారోగ్యము చేత మొత్తినప్పుడు అన్నం నీళ్లు లేకోకుండా బిడ్డల దగ్గర ఊయలు ఊపుకుంటానో విసురుకుంటానో వాళ్ళని చూసి ఆందోళన పడుతూనో ఉండవు. మరి అలాంటప్పుడు సర్వ సమృద్ధినిచ్చి ఆయురారోగ్యములు ఇచ్చినప్పుడు ఒక్క పూట ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయలేవు? ఎంత ఘోరమైన దుశ్చర్య అండి. కానీ మీరు చూడండి, యోవేలు గ్రంథాన్ని చూడండి. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రాధేయపడగా దేవుడు వారి ఎడల ఏం చేశాడట? జాలి పడ్డాడట ప్రియులారా. ఎలాగ జాలి పడ్డాడు? 2 మాటలు మీకు చూపిస్తాను. 103వ కీర్తన. ఎలాగ జాలి పడతాడు ఆయన? 103వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 13వ వచనాన్ని చూద్దాం. 103వ కీర్తన 506వ పేజీలో 103వ కీర్తన 13వ వచనాన్ని చూస్తున్నాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఒక పోలిక చెప్పాడు అక్కడ. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు అన్నాడు. ఇదివరకే మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పిల్లలను కొట్టినా, గద్దించినా, దూషించినా, ద్వేషించినా నిజంగా తల్లిదండ్రికి ఒకానొక సందర్భంలో జాలి కలుగుతుంది. అదే బంధం అంటే. మరి రక్తబంధమో పేగుబంధమే నీ తల్లో తండ్రి నీ ఎడల జాలి పడితే, నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు నీ ఎడల జాలి పడడా? తప్పకుండా. ఎలా గట్టపడతాడట? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూస్తే ప్రియులారా, కుమారుడు తప్పిపోయి దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన ఉన్న ఆస్తినంతా పాడు చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు, పరుగెత్తుకొని వెళ్ళాడు, వాని మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టాడు, వాని ఎడల జాలి చూపాడు. అది తండ్రి ప్రేమ. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నీ ఎడల నా ఎడల దేవుడు జాలి చూపాలి అని అంటే
మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం ఏం చేసుకోవాలి? విడిచిపెట్టాలి, తీసివేయాలి. తప్పకుండా జాలి పడతాడండి. ఎప్పుడు జాలి పడతాడన్నా అంటారా? ఆ మాట చెప్పి చివరి మాట చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం ప్రియుల. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం ప్రియుల. 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. సమరయుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కాడు, దెబ్బలు తిన్నాడు. ఆ దారి గుండా రకరకాలైన పుణ్యాత్మలు వచ్చారు. ఏ ఒక్కడు పంకిలే, అలా పక్కన వెళ్ళిపోయారు. చివరికి ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చాడు, మంచి సమరయుడు. అతని ఎడల జాలిపడి అని రాయబడింది. ఆ పై మాట మీరు చూస్తే దొంగల చేతిలో చిక్కిన వానికి. మనం కూడా అప్పుడప్పుడు చిక్కుతుంటాం ఒక దొంగకు. ఎవడు వాడు? అపవాది. వాడికి చిక్కినప్పుడు దేవుడు మన మీద జాలి పడకపోతే మన జీవితాలు పతనమవుతాయి ప్రియులారా. చిక్కినప్పుడు జాలి పడకపోతే దేవుడు అయ్యో విడిపిద్దాం అనుకోకపోతే అలాగే పతనం. ఈరోజు బిడ్డలను చిక్కుతూ ఉన్నారు అనేక మంది అపవాది చేతులలో. ఎప్పుడో ఒక్కప్పుడు కొంత ప్రార్థన ఆలకించే జాలి పడ్డాడు కాబట్టి ఆయన విడిపిస్తూ ఉంటే, మరి నీలో ఏది జాలి? నీలో ఏది ప్రాధేయపడేటటువంటి మనస్తత్వం? నీలో ఏది ఉపవాసం ఉండే తత్వం? నీలో ఏది కన్నీళ్లు కార్చేటటువంటి ప్రార్థన? ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. తన పాప పశ్చాత్తాప నిమిత్తమై 4 గంటలు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడట. తన మనసులో ఒక గొప్ప నెమ్మది దొరికిందట. దైవ సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. నా మనస్సుకు నెమ్మది ఎప్పుడు దొరికింది అంటే, నా పాపములన్నిటినీ ఒప్పుకున్నాను, అన్నిటినీ విడిచిపెట్టాను, నాకు పరిపూర్ణమైన నెమ్మది దొరికింది. 30 ఏండ్లు పైబడి సేవలో కొనసాగుతున్నాను అన్నాడు. నిజమే ప్రియులారా, పాపం ఉంటే మనిషికి ఎప్పుడు నెమ్మది ఉండదు. భయం ఉంటుంది. భయం 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 భయం. ఆ భయానికి కారణం నీలో ఉన్న పాపమే. మొదటిది, రోషము కలిగిన దేవుడు శత్రువులకు ప్రతీకారము చేస్తాడు. రోషము కలిగిన దేవుడు నువ్వు అలాగే పాపాల్లో ఉంటే పరిహరించడు, నేను నిరపరాధిగా ఎంచడు. మూడవది, రోషము కలిగిన దేవుడు మన మీద జాలి పడతాడు మన పాపాలు ఒప్పుకుంటే. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనాలు కలిగిన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 2-3 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చాలు ప్రియుల. రోషము కలిగిన దేవుడు సత్యము అనుసరించేటట్లుగా చేస్తాడు. ఎప్పుడు? శత్రువులకు ప్రతీకారము చేసి, అపరాధములను పరిహరించి, మన మీద జాలి చూపి, మనము మంచి మార్గములో నడిచేటట్టుగా చేయుతనిస్తాడు. అందుకే 3వ యోహాను పత్రిక అనే ఒక పత్రిక ఉంది. అందులో అధ్యాయాలు ఏముండవు, వచనాలే ఉంటాయి. 5వ వచనంలో ఆయన అంటాడు, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే గొప్పదైన సంతోషం మరేది కూడా నాకు లేదు. అవును ప్రియులారా, రోషము కలిగిన దేవుడు సత్యమును అనుసరింపచేస్తాడు, అబద్ధములో నడిపించడు. కొంతమంది అంటారు, మేమేం అబద్ధాలు ఆడమబ్బా, ఒక్కటి తప్ప అంటారు. ఒకటైనా అబద్ధమే, అర్థమైన అబద్ధమే, 10 అబద్ధాలే. ఒకదానికి ఒక శిక్ష, 10 ఒక శిక్ష ఏముండదు.
నేను ఒక పోటే పొడిచిన కత్తితో, కాబట్టి 10 పోట్లు పొడసలే, నన్ను ఇడిసండి అంటారా? ఒప్పుకుంటారా? కత్తి పట్టినందుకే నేను తీసుకెళ్ళి లోపల పెడతారు. దేవుడు అంటున్నాడు, పాపమును విడిచిపెట్టి ప్రభు అయిన యేసు ఎదుట సత్యమును అనుసరిస్తూ ఉంటే రోషము కలిగిన దేవుడు నిన్ను సత్యములో నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, 4 విషయాలు మనం చూసాం. ఎన్నోసార్లు ప్రార్థిస్తుంటాం, మన దేవుడు రోషం కలిగిన వాడు. ఎస్, ఆయన రోషం కలిగిన వాడే. కానీ ఆయన నీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉండాలి అంటే నీవు ఆయనకు శత్రువుగా ఉండమాకు. నీ పాపాలను బట్టి గద్దించుకోకుండా ఉండాలి అంటే నువ్వు పాపములో ఉండమాకు. నీ యందు జాలిపడాలి అంటే నువ్వు కఠినంగా ఉండమాకు. నువ్వు అసత్యములో నడవమాకు, సత్యములో నడుచు. రోషము కలిగిన దేవుడు 1000 తరముల వరకు నీ మీద, నీ బిడ్డల మీద నిండారులుగా దీవెనలు అనుగ్రహిస్తాడు. నమ్ముదామా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవా, ఇలాగ నేను నా కుటుంబం ఉండడానికి నీవు సహాయము చేయి. ఈరోజే నేను ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా. చాలు, గడిచిన కాలంలో నేను చేసిన తప్పిదాలు చాలు నాయన. నా అవిధేయత, నా అసహ్యత తుడిచిపెట్టు ఈరోజు. ఇక మరలా అలాగ లేకోకుండా నేను జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయని అడుగుదాం. ప్రభు తప్పకుండా రోషము కలిగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు నాయనా. నువ్వు పరిశుద్ధుడు మాత్రమే కాదు, రోషము కలిగిన దేవుడవు. ఎన్నో పర్యాయములు రోషము కలిగిన దేవుడు. దేవా, నన్ను వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు, కరుణించయ్యా అని ప్రార్థించుంటాము. కానీ మేము మాట్లాడింది, మేము చేసింది మాత్రం పక్కన పెడుతూ ఉంటాము. ఈరోజు అవన్నీ మా ముందు మీరు పెట్టి మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడినందుకు స్తోత్రములు నాయనా. ఎందరైతే ఈ వాక్యానికి విధేయులై ఈ దినమున తమ జీవితాలు పరిపూర్ణంగా మీ కొరకై ప్రతిష్ఠించుకుంటున్నారో వారి మీద, వారి పిల్లల మీద, పిల్లల పిల్లల మీద మీ కనికరాన్ని చూపి మహిమ పొందండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలా మంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు,
దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.